లాస్ట్ ఎపిసోడ్లో బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలో విన్నాం. ఈరోజు ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలో విన్నప్పుడు ఎప్పుడు తీసుకోవాలా బ్యాప్టిజం? తప్పక బ్యాప్టిజం అనేది నువ్వు మారు మనసు పొందిన తర్వాత తీసుకోవాలి. మారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు తప్పక బాప్తిజం తీసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో అక్కడ నపంసకుడు ఫిలిప్పు గారు మాట్లాడుతున్నప్పుడు నేను చదువుతాను 34 నుంచి. అప్పుడు నపంసకుడు ప్రవక్త ఎవని గురించి ఇలా చెప్పుచున్నాడు, తను గురించియా వేరొకని గురించియా, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసు క్రీస్తు గురించి లేక యేసుని గురించి సువార్త ప్రకటించాడు. ఎప్పుడైతే సువార్త విన్నాడో అతను ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. అతను మారు మనసు పొందాడు. అందుకనే వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాడు. చూసారా, ఎప్పుడు తీసుకున్నాడు నపంసకుడు? మారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వసించినప్పుడు. ఎప్పుడు విశ్వసించాడు? లేఖనాల్లో నుంచి దేవుని వాక్యం బోధించబడినప్పుడు. ఎప్పుడైతే ఫిలిప్పు వాక్యాన్ని బోధించాడో, ఆ వాక్యాన్ని విని ప్రభు అయిన యేసు క్రీస్తుని నమ్మాడో, వెంటనే అతను బాప్తీసానికి ఆలస్యం చేయలేదు. ఎప్పుడైతే నీ జీవితంలో మారు మనసు పొందుతావో, నీ పాపం విషయమే పశ్చాత్తాపడతావో, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, తప్పక వెంటనే నువ్వు బాప్తిజం తీసుకోవాలి. ఇంకా బాప్తిజం గురించి మనం చూస్తే ఎప్పుడు తీసుకోవాలంటే తప్పక నీకు అర్థం అవ్వాలి బాప్తిజం. కంప్లీట్ మీనింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వెన్ యూ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద బాప్టిజం, దెన్ యూ ఆర్ రెడీ టు టేక్ బాప్టిజం. అంత మాత్రమే కాదు, నువ్వు రక్షించబడిన తర్వాత బాప్తిజం తీసుకోవాలి. రక్షణ పొందిన తర్వాత బాప్తిజం, కానీ రక్షణ కొరకు బాప్తిజం కాదు. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే 16వ అధ్యాయంలో అక్కడ 30వ వచనం నుంచి మనం ఆ జైలు అధికారి ఆ పౌలు శీల దగ్గరికి వచ్చి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలను అన్నాను. అందుకు వారి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. చూసారా, రక్షణ పొందడానికి బాప్తిజం కాదు, విశ్వాసం ఉంచాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు రక్షించబడతావు. కనుక అతను విశ్వాసం ఉంచాడు, రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత అతను బాప్తిజం తీసుకున్నాడు. కనుక అక్కడ 32లో అతనికిని అతని ఇంటి వారి అందరికీ దేవుని వాక్యాన్ని బోధించాడు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి. బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? మారు మనసు పొందిన తర్వాత. తప్పక యేసుక్రీస్తుని నీ దేవుడిగా సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత. 3, కంప్లీట్గా నీకు దేవుడి గురించి అర్థమైన తర్వాత, నువ్వు రక్షణ పొందిన తర్వాత, then you have to take baptism. I hope that you got it.